నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం మే 7, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:40 సూర్యాస్తమయం సాయంత్రం 6:28. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర బహుళ చతుర్దశి. చతుర్దశి తిథి మే 6 సోమవారం మధ్యాహ్నం 1:14 నుండి మే 7 మంగళవారం ఉదయం 10:59 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర బహుళ అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం అశ్విని. అశ్విని నక్షత్రం మే 7 మంగళవారం మధ్యాహ్నం 3:15 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. రాశి మేషరాశి. ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మేషరాశిలోకి చెందుతారు. యోగం ఆయుష్మాన్ రాత్రి 8:58 వరకు. తదుపరి సౌభాగ్య కరణం శకుని ఉదయం 11:43 వరకు. తదుపరి చతుస్పాద రాత్రి 10:16 వరకు. తదుపరి నాగవ కింస్తుగ్న. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 11:29 నుండి మధ్యాహ్నం 12:59 వరకు. తిరిగి రాత్రి 12:22 నుండి రాత్రి 1:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:07 నుండి ఉదయం 8:58 వరకు. తిరిగి రాత్రి 10:48 నుండి రాత్రి 11:33 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:17 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:14 నుండి తెల్లవారితే 5:02 వరకు. అమృత గడియలు ఉదయం 8:59 నుండి ఉదయం 10:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. ఎందుకంటే మనకి ఉదయం 11 గంటల నుండి అమావాస్య తిథి అనేది మొదలవుతుంది. ఎందుకంటే మంగళవారం రాత్రి అమావాస్య తిథి అనేది ఉంటుంది. మనకి బుధవారం ఉదయం సూర్యోదయంతో అమావాస్య ఉన్న రాత్రికి మాత్రం అమావాస్య తిథి లేదు. కాబట్టి మంగళవారమే అమావాస్యను అనేది పాటించవలసి ఉంటుంది. అంటే ఇంటికి దిష్టి తీయడం కానీ లేదా గుమ్మడికాయ కట్టడం ఇలాంటి, లేదా రాత్రి మనము లక్ష్మీదేవి పూజ చేయాలన్నా ఇలాంటి వేటికైనా, అంటే అమావాస్య పరిహారాలు ఏం చేయాలన్నా మంగళవారమే చేసుకోవాల్సి ఉంటుంది. బుధవారం మనకి ఉదయం 8 గంటల వరకు 9 గంటల వరకే ఉంటుందన్నమాట అమావాస్య తిథి. కాబట్టి మంగళవారమే అమావాస్య తిథి, దాని పరిహారాలు అన్నీ చేయవలసి ఉంటుంది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.